హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ ఆర్ వెంకటేశ్వర్లు, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, శ్రీదీపిక హాస్పిటల్. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. వర్షాకాలం అనగానే చాలా మందికి భయం వేసేది. ప్రతి ఇంట్లో ఒక్కొక్కరికి జ్వరం వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? వర్షాకాలం నీరు అనేది చాలా వాటికి జీవనాధారం. నీరు వచ్చిందంటే చాలా రకాల క్రిమి కీటకాలు జీవం పోసుకుంటాయి. ముఖ్యంగా దోమలతో మనకు ఇబ్బంది. దోమలు కుట్టకుండా చూసుకోవాలి. కొన్ని దోమలు డే టైం కుడతాయి, కొన్ని దోమలు నైట్ కుడతాయి. కుట్టకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయము లేవగానే కిటికీలు తెరవకూడదు. ఈవినింగ్ కిటికీలు క్లోజ్ ఉండాలి. ఆ టైంలో దోమలు లోపలికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా ఇలాంటి రోగాలు వస్తాయి. జ్వరం వచ్చి బాధపడే వాళ్ళు కుట్టకుండా చూసుకుంటే మంచిది. ఇంటి చుట్టుపక్కల డ్రై ఉండాలి, వాటర్ నిల్వ ఉండకూడదు. దానివల్ల దోమలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ నీళ్లు కూడా పడబోసిన నీళ్లు తాగాలి. నీటి కంటామినేషన్ వల్ల మోషన్స్, వామిటింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫుడ్ కూడా స్ట్రీట్ ఫుడ్ తినకపోతే మంచిది. మనం ఇంట్లో వేడిగా ఉన్నప్పుడే తినాలి. ఇంకా ఈ కాలంలో తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలు ఏంటంటే, మనం చేతులతో ఎలక్ట్రిక్ పరికరాలు ముట్టకూడదు. ఉన్నప్పుడు పిడుగులు పడే ఛాన్స్ ఉంటుంది. బయట ఉన్న వాళ్ళు చెట్టు కింద ఉండకూడదు. సో కారు కూడా వేసేటప్పుడు వాటర్ బాగా లాగైన ప్లేస్లో వెళ్ళకూడదు. అంటే జాగ్రత్తలు పాటించాలి. జాగ్రత్త. థ్యాంక్ యూ.